ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ లక్ష్మీయే నమః. ఓం శ్రీ ప్రసన్నలక్ష్మీయే నమః. మొట్టమొదటిసారిగా శ్రీ 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 నిదానంపాటి ముత్తాయపాలెం ప్రసన్నలక్ష్మీ అమ్మవారి భక్తి గీతాలను అమ్మవారి ఆశీస్సులతో మీకు అందిస్తున్నాం. విని తరించండి. జగన్మాతా శిరసా నమామి. శ్రీ ప్రసన్నలక్ష్మీ మనసా స్మరామి. సౌభాగ్య సంతానప్రదాయని శ్రీ ముత్తాయపాలెం ప్రసన్నలక్ష్మీ నమోస్తుతే. శ్రీ ముత్తాయపాలెం ప్రసన్నలక్ష్మీ నమోస్తుతే. ఈ చరిత్రకు నాంది. అటులనే కాని స్వామి, అటులనే కాని. ఆ దంపతులిరువురు ఈ చరిత్రకి మూల పురుషులు కూడా నారద. ఆహా, ఎంతటి మహాభాగ్యం స్వామి. నారద, వారికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు, అష్ట ఐశ్వర్యాలు, శిరశిరాస్తులు ప్రాప్తించుగాక. ఈ కనులకు కలయా నిజమన్న వింతగా ఉన్నది స్వామి. వారి దంపతులకు సంతాన ప్రాప్తి కూడా జరుగును. అందు నలుగురు కుమారులు కలుగున్నారట. ఒక స్త్రీ జన్మ కూడా జరుగును. ధన్యము ధన్యము, మహాధన్యము. నారద, తొందరపడకమయ్యా. ఆ స్త్రీయేనయ్యా ఈ చరిత్రకు కారణ జన్మరాలు. స్త్రీ కారణ జన్మరాల? అదెలా సాధ్యం స్వామి? ఏమున్నది నారద, చరిత్రలో స్త్రీకి ప్రాధాన్యత కలదు. అలాగే ఈ దంపతులకు జన్మించిన స్త్రీ దేవీ రూపంలో వెలసి అతట భక్తులకు దైవానుగ్రహం అందించుచు, సంతానము లేని వారికి సంతానమును, గృహము లేని వారి గృహమును, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తూ భూలోకములో ఎనలేని కీర్తి ప్రతిష్టలతో ప్రజ్వరింపబడినారదా. ఎంతటి మహాభాగ్యం స్వామి. ధన్యోస్మి, ధన్యోస్మి. ఆది దంపతులకు మరొక్కసారి నా ప్రణామములు. స్వామి, ఇక నేను సెలవు తీసుకునేదాన్ని. నారాయణ నారాయణ. దేవదేవ ధవళాచల మందిర గంగాధర హర నమో నమో. దైవత లోక సుధాంబుధి మకర లోక శుభంకర నమో నమో. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం హర శంకర హర హర. ఓం హర శంకర. ఓం హర శంకర హర హర. ఓం హర శంకర. వందనం దిగంబర వందిత పురందర. వందనం దిగంబర వందిత పురందర. ఇందుగలడు అందురా సంధి అంబు వనదుర. ఓం హర శంకర హర హర. ఓం హర శంకర. శంకర 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 శంకర. అమ్మా పార్వతి, ఇందరు నాట్యము చేయుచుండగా కేవలం నా కుమారుని చూసి పరిహాసము చేయుచుంటివేమి? మహర్షి, అతను తాళము తప్పి నాట్యము చేయుచున్నాడు. అతని రూపము కడు భయంకరముగా ఉన్నది. అసలు అతని తల్లి నా
మాసాలు మోసి ఎలా కన్నదో అని ఆశ్చర్యము కలిగి నవ్వు వచ్చినది. ఓయ్ పార్వతి, శివుని అర్ధాంగివని అహంకారమా? కన్ను మిన్ను కానక మహర్షులమని గౌరవం లేకుండా మా అర్ధాంగినే అవహేళన చేసి మాట్లాడుతున్నావే. నీకు తగిన శాస్తి జరుగుగాక. భూలోకములో నీవు మానవ జన్మ ఎత్తి నీ మహిమలన్నీ కోల్పోయిదవు. పెళ్లి కాకుండానే గర్భము దాల్చెదవు. అది చూచి ఈ జనులు నిన్ను చీకొట్టి చీదరించుకొని అసహించుకొనిదరు. ఆ అవమాన భారము భరించలేక నీ తోబుట్టువులే నిన్ను అగ్నికి ఆహుతి చేసేదరు. ఇదే నా శాపము. ఓ! శరణమయ్యప్ప స్వామి, శరణమయ్యప్ప స్వామి, స్వామి శరణమయ్యప్ప. ప్రాణనాథ, ఏమిటి విపత్తు? స్వామి పలుకు, స్వామి పలుకు, నాథ పలుకు. దేవి పార్వతి, మహర్షుల వారు పెట్టిన శాపమునకు తిరుగులేదు. కానీ శాప విమోచనకై మార్గము మహర్షుల వారిని అడిగి తెలుసుకొనుము. వెళ్ళుము, వెళ్ళుము. మహర్షి, నా అపరాధమును మన్నించి నా శాప విమోచన మార్గము తెలుపుము. అమ్మా పార్వతి, నీకు పెట్టిన శాపము తిరిగి మలుపుట వలదు. శాప విమోచన మార్గము చెప్పేదా వినుడు. నీకు పెట్టిన శాపము లోక కళ్యాణార్థమై ఉపయోగపడును. నీవు అడిగొప్పలయను గ్రామమున యాగంటి రామయ్య సుగుణమ్మ అనే దంపతులకు జనించదవు. ప్రతినిత్యము నీవు గోవులకు పూజ చేసి గోపంచతమును చేయించదవు. ఒకానొక దినమున గోవు ఎద్దు సంవాహము అనంతరమున యథావిధిగా నీవు గోపంచతమును త్రాగెదవు. తాగిన మరుక్షణమే నీకు మాయాగర్భము వచ్చును. అది చూసి ఈ జనులు నిన్ను చీకొట్టి చీదరించుకొని అసహించుకునేదరు. ఆ అవమాన భారము భరించలేక నీ తోబుట్టువులే నిన్ను సజీవదానము చేసేదరు. సజీవదానము చేసిన మరుక్షణమే నీ సూక్ష్మ గర్భము నుండి నందేశ్వరుడు అగ్నిలో నుంచి వెలుపలకు వచ్చును. ఆ నాటి నుండి నీ మహిమలు నీవు పొందగలవు. కలియుగమునందు నిన్ను మించిన దేవత లేదని ఈ జనులు నిన్ను కొలిచెదరు. ఆప్తుల పాలిట కొంగు బంగారమై, సంతానము లేని వారికి సంతాన లక్ష్మివై, సౌభాగ్యము లేని వారికి సౌభాగ్య లక్ష్మివై, ఆరోగ్యము లేని వారికి ఆరోగ్య లక్ష్మివై, సకల బాధలను తీరుస్తూ శ్రీలక్ష్మి అమ్మగా చరిత్రకెక్కిదము. పార్వతి, దిగులు చెందకు. మనకి ఎడబట్టి తప్పుదా స్వామి? తప్పదు దేవి. లోక కళ్యాణార్థం కోసం ఆది దంపతులమైన మనకి తప్పదు దేవి, తప్పదు ఎడబాటు. ఆనాడు నారద మహర్షుల వారు భూలోకములో మహత్తమైన కార్యం తలపెట్టమని కోరి ఉన్నాడు కదా. నేడు శిలానాథ మహర్షి వారు ఇచ్చిన శాపమును లోక కళ్యాణార్థం కోసం వినియోగించదు. అప్పటిదాకా తప్పదు దేవి, తప్పదు మనకి ఎడబాటు.
శశిధర గజ చర్మాంబర గంగాధర హరనే సుందర స్మరహర గౌరి మనోహర జయ పరమేశ్వరనే శంకర శశిధర గజ చర్మాంబర గంగాధర హరనే సుందర స్మరహర గౌరి మనోహర జయ పరమేశ్వరనే జయ జయ శంకరనే జయ విశ్వేశ్వరనే జయ జయ శంకరనే జయ విశ్వేశ్వరనే గిరీశ మహేశ ఉమేశ జయ విశ్వేశ్వరనే శూలికపర్ధి త్రినేత్ర త్రియంబక జయ మృత్యుంజయనే ఈశ గిరీశ మహేశ ఉమేశ జయ విశ్వేశ్వరనే శూలికపర్ధి త్రినేత్ర త్రియంబక జయ మృత్యుంజయనే జయ మృత్యుంజయనే ಭಕುತಿಗೆ ಬೇಗನೆ ಬುಲಿಯುವ ದೇವನೇ ಜಯ ತ್ರಿಪುರಾಂತಕನೇ ಬೇಡಿದ ವರಗಳ ಆ ಕ್ಷಣ ನೀಡುವ ಸಾಂಬ ಸದಾಶಿವನೇ ಭಕುತಿಗೆ ಬೇಗನೆ ಒಲಿಯುವ ದೇವನೇ ಜಯ ತ್ರಿಪುರಾಂತಕನೇ ಬೇಡಿದ ವರಗಳ ಆ ಕ್ಷಣ ನೀಡುವ ಸಾಂಬ ಸದಾಶಿವನೇ ಜಯ ಜಯ ಶಂಕರನೇ ಜಯ ವಿಶ್ವೇಶ್ವರನೇ ಜಯ ಜಯ ಶಂಕರನೇ ಜಯ ವಿಶ್ವೇಶ್ವರನೇ ಋಷಿಗಳ ಹೃದಯದಿ ಮನೆಯನ್ನು ಮಾಡಿದ ತ್ರಿಭುವನ ಪಾಲಕನೇ ಲೋಕವ ರಕ್ಷಿಸಿ ವಿಷವನೆ ಕುಡಿದ ಕರುಣಾಸಾಗರನೇ ಋಷಿಗಳ ಹೃದಯದಿ ಮನೆಯನ್ನು ಮಾಡಿದ ತ್ರಿಭುವನ ಪಾಲಕನೇ ಲೋಕವ ರಕ್ಷಿಸಿ ವಿಷವನೆ ಕುಡಿದ ಕರುಣಾಸಾಗರನೇ ಕರುಣಾಸಾಗರನೇ ಶಂಕರ ಶಶಿಧರ ಗಜ ಚರ್ಮಾಂಬರ ಗಂಗಾಧರ ಹರನೇ ಸುಂದರ ಸ್ಮರಹರ ಗೌರಿ ಮನೋಹರ ಜಯ ಪರಮೇಶ್ವರನೇ ಜಯ ಜಯ ಶಂಕರನೇ ಜಯ ವಿಶ್ವೇಶ್ವರನೇ ಜಯ ಜಯ ಶಂಕರನೇ ಜಯ ವಿಶ್ವೇಶ್ವರನೇ ಶಶಿಧರನೇ ಹರನೇ ಶಿವನೇ అదుగో అటు చూడుము భూలోకమునందు యాగంటి రామయ్య సుగుణమ్మల వివాహం అతి వైభవంగా జరుగుతుంది. చూసి తిలకించుడి. మున్సిపల్ గారు పెళ్లి కుమార్తెను సిద్ధంగా మానండి, ముహూర్తం టైం దాటిపోతుంది.
ఓం అయ్యా ముహూర్తం టైం దాటిపోతుంది. ఆ పెళ్లి కుమార్తెను సిద్ధపడి తీసుకురండి ఆయన. అయ్యా భజంత్రీలు బంగారు బొమ్మ భజంత్రీలు నాయన ముహూర్తం టైం వచ్చేసింది. గట్టి మేళం వాయించండి నాయన. జీలకర్ర బెల్లం పెట్టి రామయ్య గారు ఇదిగో పట్టుకోండి. అమ్మ సుగుడమ్మ నువ్వు కూడా పట్టుకోమ్మా. కళ్యాణ వైభవం ఏం శెట్టిబాయ్ అచ్చిందలు తింటున్నావేంటి? ఊళ్ళో అన్నదానం పెట్టలేదా ఏమిటి? ఎంత కమ్మగా ఉండేదో తింటుంటే. కళ్యాణ వైభోగమే. అయ్యా భజంత్రి కళ్యాణ వైభోగమే రామయ్య సుగుణం మన వైభోగమే. మంగళ్యధారణ శుభలగ్నమే. రామయ్య గారు, అమ్మా సుగుణమ్మ అదిగోండి కనిపిస్తుంది చూశారు? అదేనండి అరుంధతి నక్షత్రం. చూసి నమస్కారం చేసుకోండి నాయన. ఏది అక్కడ అమ్మా సుగుణమ్మ తమరికి కనిపించిందమ్మా. సుగుణమ్మ గారికి కనిపించిందటయ్యా. తమరు మరలా సరిగ్గా ఒకసారి చూడు. చొక్కలు కూడా పేర్లు పెడుతుంది ఫ్యామిలీ. ఇంకేం చెప్తాయి డబ్బులు. ఇప్పుడేం కనిపిస్తుంది లేవయ్యా, రాత్రికి గాని అంతా కనిపించదు. సరే వెళ్ళొస్తాను. డబ్బులు లేకుండా పోయి వస్తాను బాయ్. బా ఎవరు చేపించారో గాని ఆ మంగళసూత్రం అబ్బా చూడ ముచ్చటగా ఉంది. ఎంత బాగుందా బాయ్? మొన్న నీ కొడుకు పెళ్లికి చేపించావు చూడు మంగళసూత్ర కంకణం. చూచిన ప్రతి ఒక్కరు థూ థూ అని ఊసిన వారే కానీ ఉయ్యన వారే లేరు. ఆడోళ్ళ చిన్నగారాని లోకల సంబంధ కొట్టింటిలో కూడబెట్టి బజారుకి వచ్చి బడే కొడతాం కాదు బాయ్. కాస్త కష్టపడి సంపాదించాలి. సాయిబు సంపాదన అంటే బోబు కుట్టుపోక చాలదు. బో కష్టపడతాడు.
సెట్టి మాకు సిగ్గు లేదు, మీకు సిగ్గు ఉందిగా. ఊరంతా అప్పులు చేసి సొమ్మంతా దాచి హైపే పెట్టావు, జనాన్ని నమ్మించి మళ్ళీ గద్దె ఎక్కినావు. నీకు సిగ్గు ఉందట బాయ్, నీకు సిగ్గు ఉందట బాయ్. మున్సూబ్ గారు వచ్చారు కాబట్టి బతికిపోయావు. ఏంటి ఇవాళ నీకు ఉందే. ఇక్కడ చూడు మా వాళ్ళు ఎంతమంది ఉంటారు. సరుకులు మొత్తం పంపించా? మొత్తం కేజీకి 900 గ్రాములు కడిగేసి పంపించే సరుకులు. ఆ భోజనాలన్నీ చూసుకున్నావా చెల్లి? భోజనాలు చూసుకుంటానికి మస్తాన్ సాహెబ్ నన్ను ఏడ పనిస్తాడండి. అందరూ వచ్చారు చూసుకోవాలి కదా. చూసుకుందామని మా వంటకాడ కూర్చుంటే ఇటురా ఇటురా ఇటురా. ఎక్కడ జనాన్ని అక్కడ బందోబస్తు చేశాం సార్, ఇకే ఇబ్బంది లేదు. మరి ఇక్కడ కొడుకున్నారు ఎందుకు? ఆ శెట్టి గారు అన్ని దొంగ లెక్కలు చూస్తున్నారండి. అది సరే పదండి పదండి. మొన్న వచ్చాడండి, మొన్న వచ్చాడు. 1 కేజీ కందిపప్పు ఇవ్వయా అన్నాడు. అప్పులు లేవండి, అంత క్యాష్ వేను. అప్పులు ఇచ్చి ఇచ్చి మొత్తం దానికి ఒడ్డుకు ఎక్కాం. మరి మా ఆడవాళ్ళు చూస్తేనేమో ఏందండి ఈ పరిస్థితి అని అంటుంది. అందుకని అప్పు లేదని చెప్పి నా మీద కచ్చి పట్టాడండి సాహిబు గారు. సరే సర్లే, మీ గొడవలు పక్కన పెట్టి భోజనాలు పదండి. అదే ఆ మస్తాన్ సాహిబు గారు పెంపిలు భోజనం తింటాడు. భోజనాలు పెడుతున్నారట లాగిద్ది కానీ బాగా. ఏ పదమ్మా చేసేది. అక్కడే ఆగావే, రా నా దగ్గరకు రాబోయ్. నా దగ్గర సిగ్గెందుకు? నా దగ్గర సిగ్గెందుకు? మీరు మాత్రం తక్కువ. పెళ్ళి ఇంతకాలమైనా ఎప్పుడు కొత్త పెళ్లి కొడుకేగా. ముందు పాలు తీసుకోండి. ముందు పాలు తీసుకోవాలి, ఆ తర్వాత మురి పాలు పీల్చుకోవాలి. అవునా? తీసుకోండి. అమ్మాయి గారికి మరీ ఇంత సిగ్గైతే ఎలా? మన ఈ ఏకాంత సమయంలో మనసిప్పి మాట్లాడుకోవాలి, కానీ ఇంత మహమాట ఉండకూడదు. ముందు మీరు పాలు తీసుకోండి. అలాగే తప్పుతుందా మరి? అబ్బా వదలండి, ఎవరైనా వస్తారు. వస్తే రాని, ఏం మనమేగా, ఏమనుకుంటారు? పోనీలే పాపం, కొత్త దంపతులు కదా, అచ్చడా ముచ్చడా తీర్చుకుంటున్నారులే అనుకుంటారు. అది కాదండి, నేను చెప్పేది వినండి. ఏమిటి నువ్వు చెప్పేది? అయ్యో, ఎవరైనా వస్తారండి, ఏమైనా చూస్తారండి. మీరు చేసేదేమీ బాగోలేదండి, కాస్త అద్దుల్లో ఉంటే మంచిదండి. ఇంతేనా? ఇంకేమైనా క్రొత్త విషయాలు చెప్తావా? అయినా ఇవి రోజు మనకి మామూలే కదోయ్. అబ్బా మీరు మాటలు బాగా నేర్చారండి. మిమ్మల్ని ఆపడం నా వల్ల కాదు కదా. మాటలేనా, చేతలు కూడా ఉన్నాయా? చెప్పు. చెప్పేది ఏమిటండి, గోవులకు పాలు పెతకాలి, ఇంటి పని అలాగే ఉంది, వంట పని కూడా అలాగే ఉందండి. ఆ పనులన్నీ చేయడానికి మన ఇంట్లో పని వాళ్ళు ఉన్నారు కదా. కొన్ని పనులు మనం చేసుకుంటేనే మనకు తృప్తిగా ఉంటుందని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? మరి నా పని ఎవరు చేస్తారు? నీ పనా? ఏ పని? ఇదిగో అందమైన వెన్నెలలోన
అచ్చ తెలుగు పడుచువలే మల్లె పూల పందిరిలోకి నడచిరావే సరిగమల మనసు నిండా మరులు పండ పసిడి పల్లకి ఎక్కాల రాగాలే ఊగాల శివరంజనవ్వాల గరి సదస గరి సదస గరి సదస చల్లనైనా వేకువలోన సంకురాతిరి వెలుగువలే ముద్ద బంతి ముగ్గులలోకి సాగిరారా మగసిరిలా కనుల నిండా కలలు పండ పూల పడవా నడపాలి అందాలి చిందాలి అపరంజి నవ్వాలి గరి సదస గరి సదస గరి సదస అందమైన వెన్నెలలోన అచ్చ తెలుగు పడుచువలే ముద్ద బంతి ముగ్గులలోకి సాగిరారా మగసిరిలా నురుగు తరగల గోదారై వలపు మిలమిల మెరవాలా వంపు సొంపుల సెలయేరై వయసు గలగల నవ్వాలా నురుగు తరగల గోదారై వలపు మిలమిల మెరవాలా వంపు సొంపుల సెలయేరై వయసు గలగల నవ్వాలా కొమ్మ మీద కోకిలనై కొత్త రాగం పలకాల గుడికి నేను దీపమునై కోటి వెలుగులు కురియాలా కంటి పాపనై కాలి అందెనై కంటి పాపనై కాలి అందెనై కాలమంత కరగబోసి కాపు ఉందానా సరి గరి గప పద పద స గరి గదస గరి గదస గరి గదస చల్లనైనా వేకువలోన సంకురాతిరి వెలుగువలే మల్లె పూల పందిరిలోకి నడచిరావే సరిగమలా ఇంద్రధనుసు విరిసింది ఏడడుగులు నడవాలా సందె చుక్క నిలిచింది బుగ్గ చుక్క పెట్టాలా ఇంద్రధనుసు విరిసింది ఏడడుగులు నడవాలా సందె చుక్క నిలిచింది బుగ్గ చుక్క పెట్టాలా ఈడు జోడు ఎలుగెత్తి ఏరువాక పాడాలా తోడు నీడ ఇరువురమై గూటి కందం తేవాలా తీగమల్లినై తేనె జల్లునై తీగమల్లినై తేనె జల్లునై కోరికంత కూడబెట్టి కొలువు సేయనా సర్రి గరి పగ పద పద స గరి సదస గరి సదస గరి సదస అందమైన వెన్నెలలోన అచ్చ తెలుగు పడుచువలే మల్లె పూల పందిరిలోకి నడచిరావే సరిగమలా కనుల నిండా కలలు పంట పూల పడవా నడపాలి అందాలి చిందాలి అపరంజి నవ్వాలి గరి సదస గరి సదస గరి సదస పెళ్ళి ఇంతకాలమైనా మీ చిలిపుత్రులు మాత్రం ఇంకా పోలేదండి. చిన్ని కృష్ణుడా మీ చిలిపి చేష్టలు ఏమిటండి? ఏమిటి నేను చిన్ని కృష్ణున్నా? నన్నందరూ రామయ్య రఘురామయ్య ఓ కోదండ రామయ్య అని కొలుస్తారు కదా. నువ్వేంటో చిన్ని కృష్ణుడు చిలిపి కృష్ణుడు అంటూ బిరుదులిస్తున్నావు. అవును రామయ్యవు, కానీ ఇక్కడ కాదు. వీధిలో రామయ్యవు, ఇంట్లో మాత్రం కృష్ణయ్యవు. నాకు తెలియదా మీ సంగతి? సందు దొరికితే చాలు చప్పునే దొరుకుతారు వాళ్ళు. పేరుకు మాత్రం రామయ్యవు. ఏమి చెయ్యను సుగుణ, ఆ దేవుడిచ్చిన
వరాని నువ్వు. నిన్ను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత నాకుంది. తరతరాలుగా తిన్నా తరగని ఆస్తి ఉంది, అంతస్తుంది, సేవలు చేయడానికి పనిమర్తులు కూడా ఉన్నారు. ఎన్ని ఉన్నా, ఇంకా ఎన్ని ఉన్నా నీ కడుపున ఒక్క నలుసన్నా లేదే అన్న బాధ నీలో ఎంత ఉందో నాకు తెలుసుకున్నా, నాకు తెలుసు. ఏమండి, దైవం లాంటి భర్త మీరు కన్న తల్లి తండ్రి లేని కొరత తీరుస్తున్నారు, తోబుట్టులను మరిపిస్తున్నారు. అటువంటి మిమ్మల్ని సంతోష పెట్టలేని నిర్భాగ్యురాల్ని, 10 మందిలో మీ గౌరవాన్ని కాపాడలేని దురదృష్టవంతురాలండి, దురదృష్టవంతురాలి. ఇది నీ తప్పు కాదు. ఏనాడు చేసుకున్న పాపము మన పాలిట శపమై మనల్ని వేధిస్తుంది సుగుణా, మనల్ని వేధిస్తుంది. మిమ్మల్ని వేధిస్తున్నది నేనేనండి, నేనే. మీ యాగంటి వారి పాలిట రాక్షసునై, మీ పాలిట దయ్యాన్నై మిమ్మల్ని వేధిస్తున్నది నేనేనండి, నేనే. రండి, రండి. నన్ను చంపేయండి. సుగుణా, నీకేమన్నా మతిపోయిందా, పిచ్చి పట్టిందా? నువ్వు లేకుంటే నేను బ్రతకగలనా? నువ్వు లేకున్నా నేను జీవించగలనా? జీవించలేదు. ఈ యాగంటి సంవత్సరానికి, మన యాగంటి సంవత్సరానికి మచ్చ తేలేను, చిచ్చు పెట్టుకోవాలని సుగుణా, చిచ్చు పెట్టుకోలేదు. అయ్యో భగవంతుడా, ఏమిటి విషయం పరీక్ష, ఏమిటి ఘోర పరీక్ష? ప్రేమానురాగాలు పంచి మమతానురాగాలు కురిపించే దైవానికే శిక్ష. కోరుకుంటే కొండంద భారాన్ని మోపి కోరికలు తీర్చే దైవానికే శిక్ష. వేడుకుంటే వేలాది వేడుకలు తీర్చే దైవానికే శిక్ష. ఏమిటి విషయం పరీక్ష? నేను భరించలేను స్వామి, నేను భరించలేను. ఈశ్వర, పరమేశ్వర, ఎక్కడున్నావయ్యా? ఏమిటి మాకు ఈ విషంపరీక్ష? ప్రతిరోజు నిన్నే పూజలు చేస్తున్నా నా భార్యకు ఎంతటి బాధని ప్రసాదించావు తండ్రి, ఎంతటి బాధని ప్రసాదించావు. నిన్నే నమ్ముకున్న యభాగ్రాల గతి ఇంతేనా? అగ్రంథనకు అంతు లేదా స్వామి? రక్షక ఆపద్బాంధవా, కరుణించవా, కాపాడవా దేవా, కాపాడరావా. హే చంద్రచూడ మదనాంతక శూలపాణే, తాడో గిరీశ గిరిజేశ మహేశ శంభో, హే పార్వతీ హృదయ వల్లభ చంద్రమౌళే, భూతాధిప ప్రమథనాథ గిరీశ కాప, నమో భూతనాథ, నమో దేవదేవ, నమో భక్తపాల, నమో దివ్య తేజ, నమో భూతనాథ, నమో దేవదేవ, నమో భక్తపాల, నమో దివ్య తేజ, నమో భూతనాథ.
సార సదా నిర్వికార జగనెల్ల బ్రోవా ప్రభు నీవే కావా నమో పార్వతీ వల్లభ నీలకంఠ నమో భూతనాథ నమో దేవదేవ నమో భక్తపాల నమో దివ్య తేజ నమో భూతనాథ దుష్ట శక్తిని దుష్ట శక్తిని దుష్ట దుష్ట శక్తిని దుష్ట ఎవరు ఆ కంటమించిన శక్తి వచ్చింది పార్వతీ పరమేశ్వరుడు శివుడా శివుడా ఏమైంది శివుడా ఏమైంది శివుడా అసలు ఏమైంది సుగుణ నీకు? ఏమోనండి కడుపు నొప్పి మహా భయంకరంగా ఉన్నది. నీకు కడుపులు నొప్పా? అంతా శివలీల. పర్వాలేదండి తగ్గిపోయింది. పద పద సుగుణ, విశ్రాంతి తీసుకుందాం పద.